హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. చూడండి, మన కన్నులు అపవిత్రమైనవి చూడకూడదు. ఈ రోజున చాలామందికి సెల్ ఫోన్లు వస్తే ప్రోనోగ్రఫీ అంటారు, నగ్నమైన దృశ్యాలు, అపవిత్రమైన దృశ్యాలతో కూడిన ఆ మాటలు, ఆ సంగీతాలు, ఆ పాటలు, ఆ దృశ్యాలు ఎంతోమంది యవ్వనస్తులు చూసి వాళ్ళ తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నీకు సెల్ ఫోన్ ఉంటే తప్పులేదు, కానీ అందులో ఉన్నది ఏది పడితే అది చూసావా, నీ బతుకు నరకానికే తీసుకుపోద్దండి. అది దేవా, ఈ సెల్ ఫోన్ సరిగ్గా వాడుకోవడానికి నాకు సహాయం చేయి. ఇవాళ దేవుని మాటలు కూడా సెల్లో వస్తున్నాయి కదా, అవి వినండి. అంతేగాని అవసరమని అన్నీ అందులో గెలక్కండి. మీరు వాక్యం విందామన్నా కూడా అడ్డంగా అది వచ్చి నిలబడద్ది. ఎందుకంటే సాతాను చాలా తెలివిగలడు. ఎవడంటాడు? కుయుక్తిపరుడు. నేను ఒక ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో టీవీలో ఏదో సీరియల్ వస్తుంది. ఇదేంటమ్మా అనగానే అంతలోకి రిమోట్ ఉంది ఆమె చేతిలో మార్చేసింది. ఇదేంటమ్మా అనగానే మార్చేసి మళ్ళీ అంటుంది, ఆరాధన ఛానల్ కోసం ఎతుకుతున్నానండి. అబ్బా, ఆరాధన ఛానల్లో వాక్యం వినడానికి అరగంట సేపు అన్ని ఛానళ్ళు చూస్తున్నావా? నెంబర్ నోట్ చేసి పెట్టుకొని నెంబర్ నొక్కి అది చూసి అయిపోయాక మోకరించి ప్రార్థన చేసుకోండి. వాక్యం వినేసిన తర్వాత సీరియల్ చూస్తానండి, దేవుని కృప వల్ల అంతహాన. అదేది మొత్తం కొట్టుకుపోతుంది. ఏంటంటే మీరు వాక్యం వినిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత పనులు చేసుకోవాలి. అంతేకాని ఏది పడితే అది మనం వదిలేసామా మన హృదయం చెడిపోతుందండి. చాలామంది వాళ్ళ జీవిత విలువలు తెలియని వారిగా ఉన్నారు. బిడ్డల ముందు కూడా తల్లిదండ్రులు సాక్ష్యం లేని వారిగా ఉన్నారు. యవ్వన బిడ్డలు ఎవడిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దానివల్ల శారీర రోగాలు, మానసిక రోగాలు, మంచి తెలివి కలిగిన జ్ఞానం కలిగిన పిల్లలు మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో కష్టపడి తల్లిదండ్రులు ఫీజులు కట్టి హైదరాబాద్ పోయి చదువుకోరా, బెంగళూరు పోయి చదువుకోరా, అమెరికా పోయి చదువుకోరా అని డబ్బులు పంపిస్తే వీళ్ళు చదువుకోకుండా పనికిమాలిన వేషాలు వేసి జీవితాన్ని అంతా పాడు చేసుకుంటున్నారు. ఒక మనిషి అండి బాగుంటే దేవుడి దగ్గరకు రాడు. గతి లేనప్పుడు మన దేశంలో అంటాం, దిక్కు లేనోడికి ఎవరండి? అంటే దిక్కు లేనోడికే దేవుడా? చెప్పండి. దిక్కున్నప్పుడు అసలు దేవుడే నా దిక్కు. ఎప్పుడు ఆయనే నా దిక్కు. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, ఏమీ లేకపోయినా దేవుణ్ణి స్తుతించాలి. కానీ చాలామంది జీవితం అంతా వృధాపరుచుకుంటారు, అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అలాంటి రకరకాల రోగులు ఇక్కడ ఉన్నారు. గుడ్డోళ్ళు, ఎప్పుడు దేవునిని చూడని వారు, పరలోకం ఉందని తెలియని వారు, మరణించిన తర్వాత జీవితం ఉందని ఎరగని వారు, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని గుర్తించని వారు ఆధ్యాత్మికమైన అంధులుగా ఉన్నారు. బైబిల్ రాయబడి ఉందండి, కనబడేవన్నీ, దృశ్యమైనవన్నీ అనిత్యములు, ఉండేవి కావు. ఇవాళ చూసే అన్నీ ఉండేవి కావు. చూడండి, చూస్తున్నవన్నీ మాయమైపోతాయి. మనుషులు మనకు ఎంతోమంది తెలుసు. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంతమంది మనుషులు చచ్చిపోయారు చూడండి. వాళ్ళ ఫోటోలు మాత్రం ఉన్నాయేమో మన ఇంట్లో. ఒకరోజు మనది కూడా ఫోటో ఉంటుంది, మనం ఉంటాం ఇక్కడ. మనం నాది అని తెచ్చుకునే అన్నీ ఇక్కడే వదిలిపెట్టాలి. దిగంబరులుగా ఈ లోకంలో వచ్చాం, దిగంబరులోని లోకంలో నుంచి మనం వెళ్ళిపోవాలి. దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవి అంటే కనబడనివి నిత్యములు. పరలోకం మన కంటితో చూడలేం. దేవుడు ఉన్నాడా చూపించంటారు కొంతమంది. దేవుణ్ణి చూపిస్తానికి నాలాంటి వాడు కాడా ఆయన. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మన మనోనేత్రాలు తెరవబడితే
మన రక్షకుడైన క్రీస్తునందు మనం ఆనందించగలుగుతాం. మన మనోనేత్రాలు మూసివేయబడ్డప్పుడు దేవుణ్ణి మనం గుర్తించలేం. మీ మనోనేత్రాలు తెరవబడ్డాయా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన, ఈ పడిపోయిన జీవితంలో నుండి, ఈ రోగ బాధల నుండి, ఈ సమస్యల వలయము నుండి, ఈ సాతాను ఉచ్చుల నుండి నన్ను విడిపించయ్యా అని ఎవరెవరు మరిపెట్టుకుంటున్నారో చూడయ్యా. అద్భుతాలు చేసే దేవా, ఈ రాత్రిని అద్భుత కార్యాన్ని జరిగించుము. చేతులెత్తిన ప్రతి ఒక్కరిని నీ చేతితో పట్టుకోనైనా. ఎవరెవరెక్కడ ఎటువంటి రోగాల్లో ఉన్నారో ప్రతి విధమైన రోగమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచున్నాము తండ్రి. అప్పుల వలయములో చిక్కున్న వారిని, సమస్యల వలయములో చిక్కున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. వ్యభిచార కోపములో ఉన్న వారిని, మద్యపానానికి బానిసలైన వారిని, దురభ్యాసాలతో చిక్కుల్లో పడి లేవలేని స్థితులలో ఉన్న వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ చేతులెత్తి ప్రభువును ముట్టుదల కొరకు ఎదురు చూచిన మీకును, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.